నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. పచ్చనేతల నకిలీ మద్యం దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో సోదాల పేరుతో సిట్ హల్చల్ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. మళ్లీ మిథున్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ నివాసంతో పాటు తిరుపతి, బెంగళూరులో కూడా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అనేక సార్లు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. మిథున్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా కస్టడీకి తీసుకుని సిట్ విచారించింది. మళ్లీ మిథున్ రెడ్డిని కక్ష సాధింపు కోసమే సిట్ విచారణ చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నారావారి నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఇటీవల కేంద్ర హోంమంత్రికి మిథున్ రెడ్డి లేఖ రాశారు. సీబీఐ విచారణ డిమాండ్ చేయగానే మళ్లీ మిథున్ రెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసింది. అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై తీర్పు ఇచ్చే సమయంలో సిట్ సోదాలపై అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపేందుకు కూటమి ప్రభుత్వ కుతంత్రంలో భాగంగా ఆయన్ని సిట్ అరెస్ట్ చేసి 72 రోజుల పాటు జైల్లో ఉంచారు. తనను జైల్లో టెర్రరిస్ట్లా చూశారని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తనను 72 రోజుల పాటు జైల్లో ఉంచారని వాపోయారు. గౌరవ న్యాయస్థానం సెప్టెంబర్ 29న తనకు బెయిల్ ఇచ్చిందన్నారు మిథున్ రెడ్డి. అయితే న్యాయస్థానంలో మిథున్ రెడ్డి బెయిల్ను అడ్డుకోవడానికి కూటమి శతవిధాల ప్రయత్నించింది. అయినా సరే న్యాయస్థానంలో కూటమికి చుక్కెదురైంది. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్ కో గ్యాంగ్ అప్పట్నుంచి కడుపు మంటతో రగిలిపోతోంది.